ఒక మైండ్ రీడింగ్ యాక్ట్ అండి. ఏదైనా 3 ప్రశ్నలకి సమాధానాలని మీరు ఈ పుస్తకంలో రాస్తే అది ఏందో నేను చెప్పగలుగుతాను అన్నమాట. ఉదాహరణకి ఫస్ట్ ఒక కలర్, ఏదైనా తనకు నచ్చిన కలరు మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్ని కలర్లు ఏదో ఒక కలరు రాయండి. రెండోది కరెన్సీ నోట్లు ఇక్కడ చాలా ఉన్నాయి, వాటిలో ఏదో ఒక కరెన్సీ నోట్ తీసుకొని ఆ కరెన్సీ నోట్ నెంబర్ దానిలో రాయండి. తర్వాత గ్లోబ్లో ఏదైనా ఒక ప్రదేశం, ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, 295 కంట్రీస్ ఉన్నాయి. కంట్రీస్ పేరు రాస్తారో, ఓషన్స్ రాస్తారో, లేకుండా ఖండాలు రాస్తారో, సముద్రాలు రాస్తారో మీ ఇష్టం. ఓకే, ఒక పేరు మాత్రం రాయండి. గ్లోబల్ తీసుకుని ఒక పేరు రాయండి. అది మాత్రం అది ఏంది అనేది నేను చెప్తాను. ఓకే సరే, తీసుకోండి. ఫస్ట్ కలర్ అడిగారు, రెండోది కరెన్సీ అన్నారు. ఏదైనా తీసుకుంటాను, నా ఇష్టం వచ్చిన కరెన్సీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఇష్టం. కరెన్సీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా గ్లోబ్. ఓకే ఓకే ఓకే, రెడీ. రైట్. ఒక పెన్ ఇవ్వండి, ఒకసారి నేను కూడా రాసుకుంటాను. మీరు ఒక కలర్ సెలెక్ట్ చేశారండి. అవునండి. అది 6 ఇంగ్లీష్ లెటర్స్తో కూడుకున్నది. వెరీ గుడ్. ఆ కలర్ పేరు చెప్పండి. ఆ కలరు లాస్ట్ లెటర్ W. ఓకే, అవునా కదా? చెప్పాలి, కరెక్టే. టోటల్గా ఎల్లో మీకు చేసింది. వావ్, ఎల్లో, సూపర్ అండి. రైట్. నెక్స్ట్ ఇకపోతే నెక్స్ట్ ఒక కరెన్సీ తీశారు మీరు. అవును, ఒక కరెన్సీ. ఆ కరెన్సీ ఒకసారి కెమెరాకి చూపించండి. ఆ కరెన్సీ నెంబరు 4, 5, 6, 9, వావ్, 0, 4. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఒకసారి కెమెరాకి చూపించండి, అది కరెక్టా కాదా? వెరీ గుడ్. తర్వాత ఒక స్టేట్ పేరు సెలెక్ట్ చేశారండి మీరు. దానిలో ఫస్ట్ లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్. లాస్ట్ లెటర్ వైతో ఎండ్ అవుతుంది. కరెక్ట్ అండి? ఈ మొత్తం 6 ఇంగ్లీష్ లెటర్స్. ఓకే, దాని పేరు సిడ్నీ. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఇదిగోండి నేను రాసిన ఈ 3 లెటర్స్. వెరీ గుడ్.